ఓం నమ శివాయ. సో దాదాపు చాలా రోజులు అయిపోయింది వీడియో రికార్డ్ చేసి. సో మొత్తం అడివంతా కాలింది. దాదాపు ఒకటిన్నర వారం అవుతుంది. అడివంతా మొత్తం కాలిపోయింది. చుట్టూరు మొత్తం ఈ పక్క నుంచి ఈ పక్క మొత్తం అంటుకుంటా పోయింది. అగ్గేమే చెట్లు కూడా ఒకరు వాడినాయి. సెకకి అడవిలో సెకకి మనం దేవుడికి దారిలో పెట్టిన చెట్లు. అటు ఒక మామిడి చెట్టు బాగా వాడిపోయింది. మామిడి చెట్టు అన్ని చెట్లు ఆకులు రాలిపోయినాయి. ఇంకా ఆకు రాబోతుంది. అన్నీ ఏ చెట్లు చూడండి, ఆకు ఇది ఏ చెట్లు లేదు, అన్నీ ఆకు రాలిపోయినాయి. ఈ మేకలతో బాధ. కష్టపడి నీళ్ళు పోస్తామంటే మామిడి చెట్లు అన్నీ మేయినాయి. నేను భలే గొడవ వేసుకునేనా. కష్టపడి చెట్లు పెట్టి నీళ్ళు పోస్తూ ఉంటే వాటిని మేకలు తెచ్చుకొని మేపేస్తూ ఉంటే ఈరోజు ఎవరు రాలా. మనం ఒకడే వచ్చినాం ఈరోజు. శివుడు అనుగ్రహం. ఈరోజు బాగా నీళ్లు పోయాలి చెట్లకి. అన్నీ బాగా ఎండలు బాగా కాస్తున్నాయి. సాయంకాలం అయితే తేమ శాతం పెరిగిపోతూ ఉంది. గాలిలో హ్యూమిడిటీ పెరిగిపోతూ ఉంది. అతన్ని ఇంక అన్నిటికీ నీళ్లు పట్టేసి వద్దాం. పోయిన వారం అమ్మవారి కాడ కొండలు పెట్టినాం కదా. సో 2 కొండలు ఖాళీ అయినాయి. వారానికి ఒక రోజు నీళ్లు పోసి పెట్టి ఒక ఆయన ఎక్స్ట్రా పక్కన పెట్టినామంటే టక్కన అయిపోతే ఎవరన్నా తాగేదానికి ఉంటుంది. ఈరోజు చూసా ఒక కుక్క పిల్ల దాని తల్లి ఇద్దరు నీళ్ళ కోసం అలమటిస్తూ ఉంటాం. నాకు భలే బాధ వేసింది. ఒరే మనం కనీసం మన వంతు అయింది, మనం ఏదో ఒకటి చేద్దాము. మనమేమి దేశాన్ని ప్రపంచాన్ని మార్చేయలేము. కనీసం మన వల్ల అయింది ఏదో ఒకటి మనం చేద్దాము. గమ్మున చేతులు కట్టుకోకుండా కూర్చోకుండా అనుకున్నాను నేను అప్పుడు. అందుకొరకే టైం ఇప్పుడు 6:30 అవుతాన్నా వచ్చి అడవిలో చేసేది మన వల్ల అయిన సేవ భగవంతుడికి.